భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి అనూహ్యంగా ఎవరికైనా దక్కుతుందా తెలియదు. వాస్తవంగా అయితే జనవరిలో కొత్త అధ్యక్షుడు వస్తారు నడ్డా ప్లేస్లో. ఇప్పటికీ బీజేపీ అధ్యక్షుడిగా నడ్డానే ఉన్నారు. ఎన్నిక జరిగి దాదాపు 6 నెలలు అయింది. యాక్చువల్గా అంతకుముందే ఆయన టర్మ్ పూర్తయిపోయింది. అయితే ఎన్నికలకు ముందు మారిస్తే పార్టీకి ఇబ్బంది అన్నటువంటి పేరుతో ఆయన కొనసాగిస్తూ పేరుకి ఆయన ముందున్న నడిపించిందంతా అమిత్ షాని. అక్కడ మోడీ అమిత్ షాలు చెప్పినట్టు నడుచుకునేటటువంటి వ్యక్తినే అధ్యక్షుడిగా ఉంచాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి భిన్నంగా ఆలోచిస్తూ వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుకోవాలి, పార్టీ సైద్ధాంతిక ప్రాతిపదిక నడపాలి అన్నటువంటిది ఆర్ఎస్ఎస్ చేసేటటువంటి సూచన. ఈ ఇద్దరి మధ్యన ఆ సున్నితమైనటువంటి గ్యాప్ కొనసాగుతుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు, దేవేంద్ర ఫడ్నవీస్ పేరు, నితిన్ గడ్కరీ పేరు ఇట్లాంటివన్నీ చర్చకు వచ్చినాయి ముందుకి. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ సన్నిహితంగానే ఉన్నారు. ఇద్దరికి మధ్యన అనుసంధానకర్తలుగా పనిచేస్తారంట. కానీ ఇంతవరకు ఏం జరుగుతోందనేది మాత్రం తెలియలేదు, స్పష్టత రావాల్సి ఉంది. వసుంధర రాజు పేరు ఇట్లాంటివి కూడా వినబడుతున్నాయి, కానీ టాప్ డే పేరు ఇవన్నీ వసుంధర రాజు అని వీళ్ళు ఒప్పుకోరు, వసుంధర రాజు వీళ్ళని ఒప్పుకోదు. వస్తే ఒక రకంగా సంఘర్షణ వాతావరణం నడుస్తుంది. రాబోయే రోజుల్లో జాతీయ అధ్యక్షుడు మారితే ఆ టీం కిందన రాష్ట్రాలను అధ్యక్షుడు కూడా మారుతారు. ఇదంతా వచ్చే జూన్ నాటికి సంపూర్ణమైనటువంటి రూపురేఖలు మారే అవకాశం ఉంది. రాష్ట్రాల్లో ఎవరు ఆశిస్తున్నారు, జాతీయ స్థాయిలో ఎవరు ఆశిస్తున్నారు అన్నది ఈలోపు ఎవరి చర్చలు వాళ్ళకి నడుస్తుంటాయి.